హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఐపీఎల్ 2025కి మనకి మెగా ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ప్రతి టీం కూడా చాలా మంచిగా అందరినీ సెట్ చేసుకుంది. కాంబినేషన్స్ అవతల బౌలింగ్ అంతే బాగుంది, అలాగే బ్యాటింగ్ కూడా అంతే బాగా సెట్ చేసుకున్నారనమాట. కాకపోతే లాస్ట్ టైం ఐపీఎల్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే చిన్న కంప్లైంట్ అయితే వచ్చింది. ఏంటి అంటే బౌలింగ్కి కొంచెం స్కోప్ తగ్గిపోయింది, ఎక్కువగా బ్యాట్స్మెన్స్ మీదే ఎక్కువ డిమాండ్ పెరిగింది అని చెప్పి ప్రతి మ్యాచ్ కూడా 200 పైన స్కోర్లు వచ్చేవన్నమాట. సో బౌలర్స్కి అంత స్కోప్ తగ్గిపోయింది అని చెప్పి ఆ మధ్యన కంప్లైంట్ అయితే వచ్చింది. బట్ ఈ ఆక్షన్ జరిగిన తర్వాత మెయిన్ ఫోకస్ అంతా బౌలింగ్ మీద ఎక్కువగా పెట్టారనమాట. అయితే ఎలాంటి బౌలర్స్ పెట్టినా, ఎలాంటి కాంబినేషన్స్ పెట్టినా ఒక టీం మాత్రం కొంచెం తేడాగానే కనిపిస్తుంది అనమాట. తేడా అంటే ఎలాంటి భయం లేకుండా ఫియర్లెస్ హిట్టర్స్ ఉన్నారనమాట ఆ టీంలో. ఫస్ట్ చూసుకుంటే మనకి సన్ రైజర్స్ ఆ టీం కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైము 283 పెట్టారనమాట ఒక మ్యాచ్లో ఆర్సీబీ మీద. సో అది ఇప్పటివరకు రికార్డు నాకు తెలిసి, అది ఇప్పటివరకు వాళ్ళైనా కొడతారో లేదో డౌట్. అంత ఎక్కువ రన్స్ కొట్టేశారు ఒక్క ఇన్నింగ్స్లో అనమాట. సో సేమ్ బ్యాటింగ్ లైనప్ అయితే మళ్ళీ వాళ్ళు ఉంచుకున్నారనమాట. హెడ్ అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరూ ఓపెనింగ్ కన్ఫర్మ్ అనమాట. సో వీళ్ళకి తోడు ఇంకొక హిట్టర్ అయితే జాయిన్ అయ్యాడు. ముంబైలో ఎంతకుముందు ఉండేవాడు, ఇప్పుడు సన్ రైజర్స్కి వచ్చేసాడు, ఇషాన్ కిషన్. సో మంచి హిట్టర్ అనమాట. అంటే ఎలాంటి ఇంటర్నేషనల్ బౌలర్స్ని కూడా చాలా ఈజీగా ఫేస్ చేయగలుగుతాడు అనమాట. ఆయనతో పాటుగా నితీష్ రెడ్డి ఆల్రౌండర్, ఇప్పుడు మన టెస్ట్లో అక్కడ ఆస్ట్రేలియా గ్రౌండ్స్లోనే చాలా మంచిగా ఆడుతున్నాడు అనమాట. అలాంటి కుర్రోడు మరి ఇక్కడ మన ఇండియాలో ఇంకా బాగా ఆడుతాడు అనమాట. నితీష్ రెడ్డి కూడా ఒక మంచి ఆల్రౌండర్. సో ఎప్పుడైనా మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పైనుండే వాళ్ళు ఓపెనర్స్ అంత ప్రెజర్ లేకుండా అంత ఫ్రీగా ఆడుతారనమాట. సో సన్ రైజర్స్కి అదే ప్లస్ అవుతుంది ప్రతిసారి. క్లాసన్ మనకు తెలిసిందే, ఇంకేం చెప్తాం ఆయన కోసం. సౌత్ ఆఫ్రికా హిట్టర్ అనమాట. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ ఎవరైనా సరే మ్యాక్సిమం హిట్టర్సే ఉంటారు. సో డేవిలియర్స్ కానీ, మిల్లర్ కానీ, సో చాలామంది ఉన్నారు, డికాక్ ఒకరు. సో వీళ్ళందరూ కూడా పవర్ హిట్టర్స్ అనమాట. సో క్లాసన్ కూడా చాలా బాగా ఆడుతాడు. అంటే ఎక్కువగా స్ట్రైట్ వెళ్ళే సిక్స్లు ఎక్కువ ఉంటాయి అనమాట. సో స్పిన్నర్స్కి ఎక్కువగా చుక్కలు చూపిస్తూ ఉంటాడు అనమాట క్లాసన్. సో ఇప్పుడు ఈ బ్యాటింగ్ అప్డేట్ అయితే ఒకే ఒక్కరు మారారు, బట్ రిమైనింగ్ అంతా పాత్ ఎలా ఉంచుకున్నారో అలానే ఉంచుకున్నారు అనమాట. ఇషాన్ కిషన్ ఒకటే వీళ్ళకి బ్యాటింగ్ ఎడిషనల్ పాయింట్, అది కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లేయర్ అనమాట. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. కమింగ్ టు దాట్ బౌలింగ్ అయితే ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ వెళ్ళిపోయాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట. ఎవరో ఛార్జ్ తీసుకుంటారు, సో భువనేశ్వర్ కుమార్ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారని మనం చూసుకుంటే సమీ వచ్చేసాడు గైస్. కావ్య మారన్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఆల్రెడీ ముందే అనుకున్నారంట సమీని తీసుకుంటున్నామని చెప్పి. సో ముందే డిస్కషన్స్ అంతా కూడా ప్లానింగ్ ప్రకారమే సమీని అయితే తీసుకున్నారు. ఎందుకంటే భువనేశ్వర్ వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ అలాంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్నే తీసుకోవాలి, అందుకు సమీని తీసుకున్నారనమాట. సమీతో పాటుగా హర్షల్ పటేల్, పర్పుల్ పటేల్ అని కూడా అంటుంటారు అనమాట. రన్స్ లీక్ చేయొచ్చు, బట్ కమింగ్ టు ద డెత్ ఓవర్స్లో స్లో బాల్స్ వేసి కంట్రోల్లో పెట్టే ఒకే ఒక బౌలర్ అనమాట, నేను ఈజీగా చెప్పగలను. ఎందుకంటే చాలా మ్యాచెస్లో ఎక్కువగా ఆర్సీబీకి ఆడాడు ఆయన. సో చాలా మ్యాచెస్లో 18th ఓవర్, 19th ఓవర్, సో ఈ 2 ఓవర్స్ని బాగా కంట్రోల్ చేసేవాడు అనమాట ఆ రోజుల్లో. సో అలాంటి హర్షల్ పటేల్ కూడా మనకు సన్ రైజర్స్ యాడ్ అయ్యాడు కాబట్టి ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్ కమిన్స్, సో అవతల బ్యాటింగ్ బాగుంటుంది, అవతల బౌలింగ్ కూడా ఎక్కువగా బౌలింగ్ అనమాట. ఆల్రౌండర్ని కన్సిడర్ చేస్తారు, కాకపోతే బౌలింగ్ ఎక్కువగా బాగుంటుంది అనమాట. ఓపెనింగ్ స్పెల్లో ఈయన వస్తుంటాడు అనమాట. సో కమిన్స్, సమీ వీళ్ళిద్దరూ ఫస్ట్ 6 ఓవర్లో వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు అనమాట. సో తర్వాత మిడిల్ ఓవర్స్ వచ్చేటప్పటికి ఆడమ్ జంపా ఆస్ట్రేలియన్ బౌలర్ ఉన్నాడు కదా, సో ఆయన అలాగే రాహుల్ చాహర్, సో వీళ్ళిద్దరూ మిడిల్ ఓవర్ షేర్ చేసుకుంటారు, పర్వాలేదు కంట్రోల్ చేస్తారు. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత డెత్ ఓవర్స్ వచ్చేటప్పటికి హర్షల్ పటేల్ అనమాట. సో ఏ క్లాస్ బౌలింగ్ సెటప్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు, చాలా బాగుందన్నమాట. బ్యాటింగ్ ఎంత బాగుందో బౌలింగ్ కూడా ఈసారి ఈక్వల్ అయిందనమాట. సో లాస్ట్ టైం బౌలింగ్ ఎక్కడో మైనస్ అయింది అని చెప్పి కంప్లైంట్ ఉండేది, బట్ ఈసారి ఏంటంటే సన్ రైజర్స్కి బౌలింగ్ కూడా ప్లస్ అయిపోయిందనమాట. సో ఈసారి అన్బీటబుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది సన్ రైజర్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా పెట్టుకున్నారు. ఎవరెవరు ఎక్స్ట్రా ప్లేయర్స్ని వాళ్ళందరినీ పెట్టుకోలేదన్నమాట. లిమిటెడ్గానే కొన్నారు, లిమిటెడ్గానే టీం పెట్టుకున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో అదే గైస్ అప్డేట్స్. సో మిగతా టీమ్స్ అన్ని అప్డేట్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ.